హలో ఫుడ్ మాన్స్టర్స్, అందరూ బాగున్నారా? బాగానే ఉంటారులేండి. బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎగ్జాక్ట్లీ 1 o'clock అవుతుంది. అండ్ మనం ప్రజెంట్ ఎగ్జాక్ట్ ఉన్న లొకేషన్స్ వచ్చేసి కుకట్పల్లిలోని బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. అండ్ ప్రజెంట్ మనం ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో ఫేమస్ ఎర్లీ మార్నింగ్ 4 బిర్యానీ, ది మదర్ ఆఫ్ 4 AM బిర్యానీ, శాంతాస్ బిర్యానీ. నువ్వు ఛానల్లో పెట్టిన కంటెంట్కి చెప్తున్న మాటలకి బ్యాలెన్స్ అవుతుందంటరా అని అనుకుంటే మీరు బిర్యానీలో కాలేసినట్టే. చెప్పావు కదా బాసు, ఆల్రెడీ హిడెన్ ప్లేసెస్ మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి కదా, లేకపోతే మాట వచ్చేది ఏంటి? బెస్ట్ హిడెన్ ఫుడ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్, 4 AM బిర్యానీ, ఎపిసోడ్ 1. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. వ్యూవర్స్ అందరికీ మా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మేము జస్ట్ బిగినర్స్ మాత్రమే. సో వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమిస్తారని కోరుకుంటున్నాం. మిడ్నైట్ 1 అవుతున్నా కానీ మన హైదరాబాద్ రోడ్స్ మాత్రం ఖాళీగా లేవు. అసలు హైదరాబాద్ అంటే సిటీ కాదబ్బా, అదొక బ్రాండ్, ఎమోషన్, అడిక్షన్. ఇప్పుడంటే ఫారెన్ కంట్రీస్ కోసం జాబ్స్ కానీ మ్యారేజెస్ కానీ సెటిల్ అయిపోతున్నారు, కానీ కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి హైదరాబాదే తోపు. అప్పట్లో ఊళ్ళల్లో మన ఏంటంటే చాలామంది హైదరాబాద్ కోసం జాబ్స్కి వచ్చారు. అరే మా ఊరు జాబ్ పట్నంలో జాబ్ చేస్తుంటారు అని చెప్పుకుంటారు. ఒకవేళ సంబంధాలు మన మ్యారేజ్ చేసిన సిచ్యువేషన్స్ వచ్చినా కానీ సరే, మా బిడ్డని పట్నంకి ఇచ్చినాం అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. అట్లనే జాబ్స్ కోసం, స్టడీస్ కోసం ఎంతోమంది హైదరాబాద్కి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లా ఎంతోమందికి హైదరాబాద్ ఎంతోమందికి ఉపాధి కల్పించడం తన వదిలోకి చేసుకుంది. సో అట్లా వచ్చిన తర్వాత చాలామంది పరిచయం అవుతారు, కొత్త ఫ్రెండ్స్ అని చెప్పేసి, రూమ్మేట్స్, హాస్టల్ మేట్స్, కోలీగ్స్, క్లాస్మేట్స్, చాలామంది పరిచయం అవుతారు. సో వీళ్ళందరూ మన లైఫ్లో ఒక మెమరబుల్ పర్సన్స్గా మిగిలిపోతారు. సో వాళ్ళ నుంచి మనం ఓపెన్ చెప్పాలంటే ఇక్కడ నుంచి మన లైఫ్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. నువ్వు దునియాలో యాడికన్నా ఒక్కసారి హైదరాబాద్లో ఉండిపోతే నీకు హైదరాబాద్ యాడ్ ఉంటుంది ఎప్పటికీ. అలా హైదరాబాద్కి జాబ్ కోసమని, స్టడీస్ కోసమని వచ్చి ఎంతోమంది ఇక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేక. డే టైంకి బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్స్ ఒక్కసారి నైట్ పూట హైదరాబాద్లో చక్కర్లు కొట్టారు. హైదరాబాద్ బ్యూటీ ఏందో తెలుస్తుంది. హైదరాబాద్కి వచ్చాక మీరు పరిచయం అయిన మీ ఫ్రెండ్స్ని కానీ అండ్ వాళ్ళ ఫేస్ చేసిన ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ షూర్లీ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నన్ను కూడా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లా ఒకళ్ళే కనుక్కుంటారని ఆశిస్తున్నాను. నేను మీ మామ, మచ్చ, బ్రో అన్నీ. సో ఫ్రెండ్ అన్నప్పుడు నేను చెప్పే కబుర్లు కూడా వినాలి కదా మరి. చలో లొకేషన్ వచ్చారు, జర మాట్లాడుకుంటూ వెళ్దాం. నేను మాట్లాడుతూ నీతోనే మచ్చా. ఈ బిజీ లైఫ్లో ఒక్కసారి పక్క బిజీ లైఫ్ నుంచి బయటకు వచ్చేసి ఒక్కసారి మన స్కూల్ డేస్కి వెళ్దాం. గోల్డెన్ డేస్ మళ్ళీ తిరిగి రాని రోజులు అవి. పొద్దునవ్వంగా నేను నాన్న తిట్టుతో లేవడాలు, చక్కచక్క స్కూల్కి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోవడాలు, రాత్రి మిగిలిన అన్నంని పొద్దున అమ్మ తాలిపన్నం చేసి పెట్టడం లాంటివి. చక్కచక్క ఫాస్ట్ మళ్ళీ షూస్ పాలిష్ చేసుకొని, టై కట్టుకొని, బ్యాగ్ వేసుకొని, చేతిలో బొట్టి పట్టుకొని, అదే బొట్టి అంటే మన లంచ్ బాక్స్ అన్నమాట. సో ప్రశాంతంగా ఫాస్ట్ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆల్మోస్ట్ 1 kilometer ఉన్న సరే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పట్లో పిల్లలకైతే అసలు టైం అంత ఉండదు, డ్రాప్ చేసే వాళ్ళు ఖచ్చితంగా. సో ఇలాగానే వెంటనే మళ్ళీ నిన్నటి హోంవర్క్స్ ఏమైనా ఉన్నా కానీ ఫాస్ట్గా మన హ్యాండ్ రైటింగ్ కలిపి మొత్తం గీకేయడాలి, బుక్ని మొత్తం 10 minutes హోంవర్క్ మొత్తం ఫినిష్ చేయడాలి లాంటివి ఖతం చేసేసి టీచర్ రాగానే లేచి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పి స్టార్ట్ చేయడం లాంటివి. అండ్ అప్పట్లో టీచర్ అంటే చాలామందికి భయపడేవాళ్ళం. మెయిన్లీ మ్యాథ్స్ టీచర్ అయితే బీభత్సం అసలు. చిన్న సౌండ్ వచ్చినా సరే అంతే, ఆ రోజు మన సంగతి అంతే ఇక. అండ్ ఎవ్రీ పీరియడ్ 40 minutesకి 9 classes జరుగుతాయి అన్నమాట మనకు. అండ్ ఈ క్లాస్లో లీజర్ పీరియడ్స్ ఉంటాయి అండ్ పీటీ పీరియడ్ ఉంటుంది. పీటీ పీరియడ్ అంటే మెయిన్లీ ప్రతి ఒక్కరు ఇక గ్రౌండ్ కొరుకుడే. మనకు నచ్చిన బాయ్స్ అయితే కబడ్డీ ఆడుకుంటాం అండ్ గర్ల్స్ వచ్చేసి ఖోఖో ఆడుకుంటారు. అండ్ మెయిన్లీ ఇవన్నిటికీ ఒక క్లాస్ లీడర్ ఉండేటోడు అప్పట్లో. సో మన ఎవ్రీ వీక్లీ బ్యాచ్ అనేది చేంజ్ అయ్యేది. మా దాంట్లో అయితే వేరే స్కూల్స్లో నాకు ఐడియా లేదు. సో ఆ క్లాస్ టీచర్ బ్యాచ్ పెట్టుకోగానే అదేంటో మనకు తెలియదు, అది ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, మనమే తోపు, మనమే ఇక అన్నీ
ఇక ఎవరిని ఏమన్నా సరే అంతే, నోట్స్లో పేరు వేసేయడము, టీచర్ రాగానే చెప్పేసేయడము. అండ్ మెయిన్లీ పీటీ పీరియడ్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఏంటంటే ఈ పీటీ పీరియడ్కి వెళ్ళరు. సో క్లాస్ రూమ్లోనే ఉంటారు 2-3. సో ఆ 2-3 కూడా అందరూ ఏమనుకుంటారు, చదువుకుంటామని పెడతారు. కానీ మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత మనందరి బ్యాగ్స్ చెక్ చేస్తారు. సో కొంత స్టూడెంట్స్ ఏంటంటే ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ లవ్ చేసిన అంటే అప్పట్లో ఆ మైండ్ సెట్తోనే నిబ్బీస్ బ్యాచ్ టైంలో వాళ్ళ బ్యాగ్స్లో లైక్ వాళ్ళకి ఇష్టమని ఏమైనా పెట్టాడు అలాంటివి చేసేవాళ్ళు. సో తిరిగి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ నార్మల్ సెటప్లో ఉండేటది. అండ్ ఇక ఫ్రంట్ బెంచ్, లాస్ట్ బెంచ్ స్టూడెంట్, టాప్ ర్యాంకర్స్, ఫస్ట్ ర్యాంకర్స్ అని. ఈ ఫస్ట్ ర్యాంకర్స్ కానీ ఫ్రంట్ స్టూడెంట్స్ కానీ అదేదో వాళ్ళు ఏదో హై క్వాలిఫైడ్, హై ఎడ్యుకేషన్, లైక్ హై పాస్ట్ లాగా ఫీల్ అవుతారు. అంటే నార్మల్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అసలు సరిగ్గా మాట్లాడరు. అది బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి. అండ్ ఒక్కసారి ఎవరైనా అమ్మాయి కనుక మన సైడ్ చూసిందంటే ఇక మన ఫ్రెండ్స్ ఉంటారు చూడు, బ్యాచెస్ వేసుకొని దాన్ని ఎటుకో తీసుకెళ్తారు. అండ్ మనం అట్లా ఫస్ట్ ఫీల్ అయిపోయినా మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళే మనం ఏదో ఫీల్ అయ్యేటట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో బై సడన్లీ ఏదో ఒకటి ఆ అమ్మాయి సడన్గా మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసినా కూడా కథం మనం కూడా ఫిక్స్ అయిపోతాం, మనని ఈ అమ్మాయి చూస్తుంది, లవ్ చేస్తుందేమో అనుకొని ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో నేను అలాంటి ఫీలింగ్లోకి వెళ్ళా కొన్ని నా స్కూల్ డేస్లో. సో నేను ఒకసారి ఏం జరిగిందంటే అమ్మాయిని ఒకరోజు ఎవరైతే నేను ఫీల్ అయ్యాను అలా ఆ ఏజ్లోనే, నేను ఏంటంటే ఒకసారి అమ్మాయి ఇంటికి వెళ్ళే రోజు స్కూల్ అయిపోయిన తర్వాత నార్మల్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను బయలు నడుచుకుంటూ ఫాలో అయ్యాను. ఒకసారి చూసాను ఇల్లు తెలుసుకోవడానికి. బట్ ఏంటంటే అప్పుడు మన మైండ్ సెట్ ప్రకారం వాళ్ళ ఇల్లు ఏదో గల్లీ లోపలికి ఏదో ఉన్నా సరే అయ్యో గల్లీలో చూస్తారేమో, ఇంటికి డాడీ ఉంటారేమో, డాడీ చూస్తే మళ్ళీ దూరం కానీ చూసాను భయపడేటోళ్ళం ఆ ఏజ్లో. బట్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇదే పెద్ద అయిన తర్వాత రీసెంట్లీ మనం ఆ గల్లీలో వెళ్తున్నా కూడా మనకు ఆ ఫీలింగ్ ఫస్ట్ టైం మనం వెళ్ళిన ఫీలింగ్ ఇప్పటికీ ఉంటుంది. అదే మనం చిన్నప్పుడు ఇట్లా అలా ఫాలో అయిన వాళ్ళు ఎట్లా పోయిందని చెప్పేసి లవ్ చేసిన మన ఫీలింగ్ ఉండేది. వాస్తవంగా అయితే అంతా ఏజ్గా అంతా అట్రాక్షనే. సో అదంతా అయిపోయిన తర్వాత నార్మల్లీ నేను ఆ అమ్మాయిని అంతా చూసిన తర్వాత మళ్ళీ నేను స్కూల్ బ్యాగ్ వచ్చేసి మళ్ళీ నా బ్యాగ్ తీసుకుని ఒక క్లాస్ రూమ్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని మళ్ళీ నన్ను ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ ఫాస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి. ఇన్ని రోజులు ఇంతసేపు స్కూల్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మేము ట్యూషన్కి వెళ్తాం అన్నమాట. ట్యూషన్ మళ్ళీ అదో 3 hours. మెయిన్లీ ఏంటంటే మనం మ్యాథ్స్ వెరీ వెరీ పూర్ అన్నమాట. మ్యాథ్స్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు మన డొల్లానే, లోపల ఏం లేదు. సో అది కోసం కనీసం బేసిక్ పాస్ మార్క్స్ అని రావాలని చెప్పేసి ట్యూషన్ పంపించేటోళ్ళు అనమాట. అప్పట్లో ట్యూషన్కి కూడా నేను నమ్ముతాను 100-200 అట్లా ఉండేవి, పెద్దగా ఏం అమౌంట్ ఉండేవి కాదు అసలు. లక్కీలైన ట్యూషన్స్ కూడా ఎట్లా అంటే అలా మా ట్యూషన్ మేము చేసుకున్నప్పుడు వాళ్ళ కిచెన్లోనే, అంటే కిచెన్ ఒకటే రూమ్ ఉందన్నమాట. మా ట్యూషన్ టీచర్ది ఒకటే రూమ్ అన్నమాట. దాంట్లోనే కూర్చున్నాం, ఆ కిచెన్లోనే కూర్చునే వాళ్ళం. 3 hours కూడా ఆమె 3 hours చూసినా కూడా మనం వెనక సైడ్ కూర్చోడానికి ట్రై చేసేవాళ్ళం. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కూర్చుంటే మనం ఏం చేస్తున్నాం చూసి అని చెప్పేసి మనం ట్యూషన్ కూడా బోరింగ్, చాలా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అసలు. సో ఎక్కడ మళ్ళీ టీచర్ చూసి మళ్ళీ ఏం అడుగుతా అని చెప్పేసి మనం వెనకలా దాచుకున్నట్టు. అండ్ పెన్సిల్ పట్టుకుని, అప్పట్లో పెన్సిల్ రబ్బర్ ఉండేది, పెన్సిల్ పట్టుకొని నార్మల్ రాయకుండా కానీ గాలిలో రైటింగ్ రాస్తున్నట్టు చేయడం లాంటివి, లేదా మనకు నచ్చిన బొమ్మలు గీసుకుంటూ కూర్చోవడం కానీ వెనక సైడ్ కూర్చొని, ఇన్కేస్ మళ్ళీ టీచర్ సడన్గా వచ్చినప్పుడు మళ్ళీ పేజెస్ టర్న్ చేసి పెట్టడం లాంటివి. సో అంతా అయిపోయేది. మళ్ళీ ట్యూషన్ అయిపోయాక మళ్ళీ నైట్ ఇంటికి రాగానే సో మన గల్లీ ఫ్రెండ్స్ ఉంటారు ఇంటికి రాగానే. సో గల్లీ ఫ్రెండ్స్తో కొంచెం గేమ్ ఆడుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఆ ఏజ్లో గేమ్ అనేది కంపల్సరీగా అనేది. సో బ్యాగ్ పక్కన వాడేసి మాకు చిన్నప్పుడు గేమ్స్ చాలా ఉండేవి. చైన్ కట్ అని, రోబో షాక్ అని, అంగుడు దుంకడని, ముక్కు గిల్లుడని, నంబర్ ఆఫ్ గేమ్స్, ఇవన్నీ గేమ్స్ ఆడుకునేసరికి ఒక 2 hours అలా అయిపోగానే అమ్మ తినడానికి పిలుస్తుంది. మంచిగా తినేసి ఆ టీవీ చూసుకుంటా, నైట్ పూట వచ్చే చక్రవాకం సీరియల్ చూసుకుంటా, లేదా నైట్ పూట అన్వేషణ సీరియల్ పెట్టినప్పుడు మాత్రం కనీసం మా 2 rooms ఉండేవన్నమాట. మేము ఉన్నప్పుడు 2 rooms అంటే ఒకటి లోపల కిచెన్, ఒక సైడ్ హాల్లో. సో తిన్న తర్వాత నార్మల్ అంతా మేము తినేసరికి ఆల్మోస్ట్ 1 hour టీవీ చూసుకుంటూ తినేసేసి ఆ ప్లేట్ లోపలికి వేయడానికి కానీ అంతేగా చుక్కలే ఆ కిటికీలో కానీ ఎవడు ఏమో చూస్తాడని చెప్పేసి భయపడుకుంటా నేను మా బ్రదర్ ఉండేటోళ్ళం అనమాట. ఇద్దరం కలిసి ప్లేట్ అక్కడ పెట్టడానికి పోయేటోళ్ళం. సో అక్కడ ప్లేట్ మోర్లు వేసేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళడానికైనా సరే గద అంతే
ఆ కిటికీ నుంచి ఎంతసేపు ఆ కిటికీ వైపే. బట్ నేను ఏంటంటే నాకు అసలు నాకు ఫుడ్ అనేది నైట్ పూట చిన్నప్పుడు నేను ఫుడ్ సరిగ్గా తినేవాడిని కాదు మచ్చా. సో ఆ ఫుడ్ని ఏంది అన్నం తీసి బీరువా కింద దాచిపెట్టడం లాంటివి కానీ, లేదా బట్టల సెల్ఫ్లో అయినా కానీ, లేదా స్టవ్ కింద కానీ, ఫ్రిడ్జ్ కింద కానీ ఇలా పెట్టేసి అంతా అయిపోయేది. సో మళ్ళీ అది ఎప్పుడు మళ్ళీ ఎవ్రీ ఫ్రైడే మమ్మీ ఇల్లు క్లీనింగ్ చేస్తుండేది కదా. సో ఆ ఇల్లు క్లీనింగ్ చేసే టైంలో కడగేటప్పుడు ఆ రైస్ అనేది బయటకు వస్తుందన్నమాట, బయటకు వచ్చేది. సో అది తెలిసినప్పుడు మన స్టోరీ ఇంకా వేరేలాగా ఉంటుంది, అది తర్వాత సంగతి. సో తర్వాత ఏంటంటే మళ్ళీ అంతా అయిపోయి మనం పడుకునే టైంకి వచ్చేసి మన ఫాదర్ మన ఫాదర్ వచ్చాక ఆ మొబైల్ గేమ్ ఉంటుంది, అందరికి తెలిసిందని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్నేక్స్ గేమ్ 90s కిడ్స్ మన ఫేవరెట్ అనమాట. ఆ స్నేక్స్ గేమ్ మొత్తం స్క్రీన్ అంతా ఫుల్ అయిపోయి ఆడేసి ఆ గేమ్స్ అయిపోయిన తర్వాత కొంతమందికి వీడియో గేమ్స్ ఉంటాయి. మాకు ఓన్లీ కిడ్ అయినా వీడియో గేమ్స్ అనేవి ఓన్లీ ఆ పజిల్ గేమ్స్ కానీ లేదంటే 3D కమాండర్ గేమ్స్, టెకెన్ 3 అండ్ కమాండర్ గేమ్స్ ఉంటాయన్న. ఆ గేమ్స్ అన్నీ ఫినిష్ చేసుకొని కథ మళ్ళీ పొద్దున అంతా వారి హోంవర్క్ ఇంకేం లేదు, అంతే ఇక ట్యూషన్లో మళ్ళీ ఉండదు. ఇక వర్క్ ఫినిష్ చేసుకొని పడుకొని మళ్ళీ యాజ్ యూజువల్ పొద్దున్న మళ్ళీ అదే పొద్దున ఒకవేళ రైస్ మిగిలితే ఆ రైస్ తాలింపు అన్నం చేసుడు కానీ, లేదా ఏదైనా చేయడం, కర్రీ మిగిలితే లేకపోతే ఆ కర్రీలోకి దోశలు, చపాతీలు, పూరీలు లాంటి చేసి పెట్టేది. ఇన్ కేసు ఏమి లేకపోతే కొన్నిసార్లు మమ్మీకి హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తాం మనము, డాడీ ఫాస్ట్గా లేదా మనమైనా సరే డాడీ వెళ్ళేటప్పుడు టిఫిన్స్ అని ఉండేవి కదా. అప్పట్లో అసలు టిఫిన్స్ అంటే వామ్మో రచ్చే అసలు. మాకైతే లంచ్ బాక్స్లో ఇడ్లీ దోశ అంటే టిఫిన్స్ అంటే చాలు ఆ రోజు మాకు పండగే. స్కూల్కి వెళ్ళినా సరే అది ఈవెన్ ఆఫ్టర్నూన్కి ఆ చట్నీ టేస్ట్ డిఫరెంట్ అయినా సరే ఆ రోజు రైస్ లేదని హ్యాపీ ఫీల్ ఉండేది చిన్నప్పుడు. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక టిఫిన్ తెచ్చామని చాలు, మన పక్క ఫ్రెండ్స్ తెలిసిందే కదా, మనకంటే ఎక్కువ వాళ్ళే తినేసేటోళ్ళు. సో అట్లా స్కూల్ డేస్ అనేవి ఎవర్ గ్రీన్, ఎప్పటికీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయని ఫీలింగ్స్ అనేది, దాన్ని ఎంత ఎమోషన్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసినా సరే అది అన్వాండబుల్, అసలు చెప్పలేని ఫీలింగ్ అనేది నాకు నేను అడిగితే. సో ఓకే, మన లొకేషన్ వచ్చేసింది అండ్ మిగతాది రేపు మాట్లాడుకుందాం మచ్చా. ఓకే, అండ్ మన లొకేషన్ వచ్చేసి మనకు కావాల్సిన లొకేషన్కి వచ్చింది. ఈ 4 AM బిర్యానీ ఇది ఎక్కడో కాదు, మన ఖైరతాబాద్లో 5 hours దిగిన తర్వాత ఐడియా లేక్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ పోతే ఖైరతాబాద్లో 5 hours వస్తుంది. 5 hours దిగిన తర్వాత లెఫ్ట్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ అవ్వగానే మనకు డే అండ్ నైట్ 4 AM బిర్యానీ ఒకటి ఉంటుంది, డే అండ్ నైట్. సో చెప్పినట్టుగానే ఎవరు ఉండరు హిడెన్ ప్లేస్ అన్నప్పుడు, చాలామంది తెలియని ప్లేసెస్ బట్ టేస్ట్ ఎక్సలెంట్ ఉన్నా సరే చాలామందికి తెలియని ప్లేస్ ఇది. సో నార్మల్గా చెప్పాలంటే అక్కడనే నియర్ బై శాంతాస్ బిర్యానీ ఉంటుంది. సో ఎక్కడో కాదు, నేను చూపిస్తాను లొకేషన్. అక్కడ పోల్ కనిపిస్తుంది కదా, ఆ పోల్ దగ్గర శాంతాస్ బిర్యానీ లెఫ్ట్ సైడ్ గల్లీలోకి వెళ్తే చాలామంది శాంతాస్ బిర్యానీ పరిగెడుతున్నారు. కానీ అసలు ఇక్కడున్న టేస్ట్ ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, ఎక్సలెంట్ అసలు. అండ్ ఆ పుదీనా ఫ్లేవర్, మీకు ఆ రైస్ అది గ్రీన్స్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ ఫ్లేవర్ వచ్చేసి డిఫరెంట్ అసలు. అండ్ చికెన్ అయితే 200, మటన్ అయితే 300, చికెన్ కబాబ్ అయితే 250 grams. చికెన్ అయితే మనకు ఫ్రైడ్ పీసెస్ మాత్రం వస్తుంది అండ్ ఎగ్ రాదు. బట్ మటన్లో అయితే మటన్ పీస్ వస్తుంది, చికెన్ పీసెస్ వస్తుంది, ఈవెన్ ఒక బాయిల్డ్ ఎగ్ కూడా వస్తుంది. సో రైస్ అయితే లిమిటెడ్. బట్ మనం ఆ పెట్టే అమౌంట్కి చాలా వర్త్. ఎందుకంటే ఇది ఇక్కడ చేసే రైస్ ఏంటంటే ఇంట్లో మన లేడీస్ చేస్తారు కదా, ఇంట్లో అమ్మ వాళ్ళు చేసేలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. నేను చెప్పింది డెఫినెట్లీ ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది మచ్చా. అండ్ వాళ్ళు భీమవరం వచ్చేసి ప్రాపర్ వచ్చేసి భీమవరం, ఇక్కడ ఫుడ్ చేసే వాళ్ళు భీమవరం. సో భీమవరం గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అసలు వేరే లెవెల్. ఇక్కడ మనకు వచ్చేసి చూడండి, చికెన్ మటన్ పీసెస్ వచ్చినాయి, కంప్లీట్లీ మంచిగా ఫ్రైడ్ పీస్ వచ్చింది, మటన్స్ కానివ్వండి, ఒక బాయిల్డ్ ఎగ్, చికెన్ కబాబ్స్ అండ్ విత్ గ్రేవీ అండ్ సూప్, దాంతోపాటు గోంగూర చట్నీ వస్తుంది. అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఇప్పటి ఫస్ట్ టైం కాదు, నేను చాలాసార్లు వచ్చాను నేను. కాకపోతే ఇది ఎవరికి తెలియకపోవడం వల్ల ఇది ప్రజెంట్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను అనమాట. సో పీసెస్ కానీ చూస్తే టెండర్ కట్ పీసెస్ ఉంటుంది, మటన్స్ కానివ్వండి, చాలా ఎంత కంప్లీట్ కుక్డ్ అయ్యి ఉంటుంది మనకి ఇది. సో చూడండి మీరు కూడా. సో ఈ టేస్ట్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ కబాబ్ పీసెస్ కూడా. సో
నాకు కొద్దిగా కెమెరా షై అన్నమాట. సో దానివల్ల నేను ఫేస్ని హైడ్ చేయగలుగుతున్నాను. సారీ. థ్యాంక్ యూ సో మచ్ మచ్చా, ఎంతసేపు నా కబుర్లో ఓపిక విన్నందుకు. అండ్ ఖచ్చితంగా నేను నీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు ప్లీజ్. నీ ఫ్రెండే కదా. అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో. నీ ఫ్రెండ్స్ సర్కిల్ ఇంకెవరైనా సరే వాళ్ళకు షేర్ అయ్యి. అండ్ నేను నీ ఫ్రెండే.